స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువగా గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కొమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా తగ్గేదేలే అన్నట్లు గట్టి పోటీనే ఇచ్చి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఏమాత్రం తీసిపోకుండా 3వ స్థానంలో ఉన్నారు. అర్ధరాత్రి 12:30 వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2297, బీఆర్ఎస్ 1191, బీజేపీ 257, ఇతరులు 578 స్థానాల్లో గెలుపొందారు. సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలిచారు. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు, మెదక్, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్దిపేట, కొమరంభీం, జనగామల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ముందున్నారు. మొదటి విడతలో 84.28% పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లు వేశారు. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కి గాను 46,70,972 మంది ఓటు వేయగా వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది.